పాపికొండలు ఆంధ్రప్రదేశ్లోని కశ్మీర్ అంటారు. గోదావరిలో మధ్యలో దాగి ఉన్న ఈ పాపికొండలు ప్రపంచానికి చాలా ఆలస్యంగా తెలిసాయి. పాపి అంటే చీరలోని మడతలు. ఈ కొండల రూపం అలా కనబడుతూ ఉంటుంది. 100 కిలోమీటర్ల పొడవున గోదావరి నది ఈ కొండల మధ్య ప్రవహిస్తూ ఒక సహజ గార్జును సృష్టించింది. పాపికొండలు 1980లోనే టూరిజంలోకి వచ్చాయి. అప్పట్లో గోదావరి బోట్ రైడ్ ప్రారంభమై ఈ కొండల అందాలను ప్రపంచానికి పరిచయం అయ్యేలా చేసింది. ఇక్కడి గిరిజన గూడెలు, అరుదైన ఔషధ మొక్కలు, గోదావరి మధ్యలో చిన్న చిన్న దీవులు, ఇవన్నీ పాపికొండల ప్రత్యేకతలు. ఇది ఒకప్పుడు సహజ అడవి మార్గంగా కూడా వాడబడింది. ఇప్పటి వరకు ఇది ఆంధ్రప్రదేశ్లో టాప్ టూరిజం స్పాట్. ఇలాంటి పాపికొండలను దర్శించుకునేందుకు మన ప్రియతమ గౌరవనీయ SDM MM గారు మన ఏజెంట్ మిత్రుల కోసం ప్రకటించిన అద్భుతమైన క్యాంపెయిన్ పాపికొండలు విహారయాత్ర. 16 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు కేవలం 3 పాలసీలకు ఒక్కరు, 5 పాలసీలకు ఇద్దరు, ఆపై ప్రతి 3 పాలసీలకు ఒకరు అర్హత పొందగలరు. గరిష్టంగా 5 మందికి మాత్రమే అర్హత సాధించగలరు. ఈ క్యాంపెయిన్లో ప్రతి ఏజెంట్ మిత్రుడు అత్యధికంగా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జయహో ఏజెంట్ మిత్రులు, జయహో.